ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. మనకు సాంగ్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. ఓకేనా, వీడియో కూడా చాలా బాగా అయితే వచ్చింది. మీరు చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ డెమో చూడండి, దాని తర్వాత మొత్తం డీటెయిల్గా చెప్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలో. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకసారి లాస్ట్లోకి అయితే చూడండి, కొంచెం డీటెయిల్గా అయితే చెప్పాలి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ చూసి చేసుకోండి, లేదంటే మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను, అక్కడ నుంచి ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూస్ చేసుకోండి. ఓకేనా, మీ చాయిస్ అయితే ఎక్కడైనా చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, అలాగే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. మీరు ఫస్ట్ ఫాంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మిస్సింగ్ ఫాంట్ వస్తే మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే ఇన్స్టా హైలైట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఫాంట్ అంటే ఒక వీడియో పెట్టాను, హౌ టు ఫాంట్ యాడ్ అని ఏదో సంథింగ్ ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయలేదు, ఒరిజినల్ ఫోటోని యాడ్ చేశాను. ఫోటోని ఒక సైజులో అయితే క్రాప్ చేసి పెట్టాను. మీరు కొన్ని ఫొటోస్ అయితే క్రాప్ చేసుకోవాలి, అంటే మనకు క్రాప్ చేసుకుంటే మనకు ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అంటే అన్ని ఫొటోస్ అయితే ఒకటే సైజులో ఉండదు కదా, అప్పుడు మనకు ఫొటోస్ ఎఫెక్ట్ కానీ అవి సరిగా రాదు. ఒకటే సైజులో ఉంటే మనకు బాగా అయితే వచ్చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటో అయితే 4:3 రేస్లో క్రాప్ చేసింది ఉంది. మీకు ఎగ్జాంపుల్గా వేరే రేసుది ఫోటో ఇక్కడ రీప్లేస్ పెట్టి చూపిస్తాను. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఫోటో సెలెక్ట్ తీసుకుంటా. ఒక నిమిషం. ఇది 5:4 అంటే ఇప్పుడు మనం యాడ్ చేసింది 4:3 రేసుది. ఈ ఫోటో ఏమో 5:4 రేసుది. ఓకేనా, నేను ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చూసుకుంటే మనకు చూడండి సరిగా అయితే రాలేదు కదా, ఫేస్ కట్ అవ్వడం కానీ ఇలాగైతే అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఫోటోని అయితే క్రాప్ చేసుకోండి, నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒకటి బ్యాక్ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఒకవేళ 9:16 రేస్లో వీడియో అయితే చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మీరు 4:5 రేస్లో అయితే ఫొటోస్ క్రాప్ చేసుకోవాలి. అదే 16:9 రేస్లో వీడియో చేస్తున్నాము అప్పుడు 4:3 రేస్లో అయితే క్రాప్ చేసుకుంటే మనకు బాగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం 4:3 రేసు తీసుకున్న తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో యాడ్ చేయండి. ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటోకి అయితే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన సెర్చ్ బార్లో ఇక్కడ పైన సెర్చ్ అయితే ఉంటుంది కదా, అక్కడ TILES అని సెర్చ్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు టాప్లో ఈ ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ పైన ట్యాప్ చేసిన తర్వాత కింద మిర్రర్ ఉంటుంది, మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత సైజ్లో వెళ్ళిన తర్వాత ఇలా పెంచుకోండి. ఇప్పుడు మీకు ఎంతలో కావాలో అంతలో అయితే పెంచుకోండి. కొంచెం ఫేస్ అయితే సెంటర్లో ఉంచేలా చూసిన తర్వాత పైన సేవ్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద కరెంట్ ఫ్రమ్ యాస్ PNG ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరాని ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు క్రాప్ చేశాను కదా, ఆ ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఇదే ఫోటో కదా క్రాప్ చేసింది, ఈ ఫోటోని యాడ్ చేసుకుంటే చూడండి ఇప్పుడు సేమ్ ఎంత బాగా అయితే వచ్చేసిందో, ఫేస్ కానీ కట్ అవ్వడం కానీ. అలాగే మీరు అన్ని ఫొటోస్ అయితే ఒకటే సైజులో ఉంటే మనకు ఎఫెక్ట్ అనేది చాలా బాగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇందులో ఎన్ని ఫొటోస్ అవసరం ఉంటాయో అన్ని ఫొటోస్ అయితే మీరు క్రాప్ చేసుకోండి. 4:3 రేస్లో క్రాప్ అయితే చేసుకుంటే పెద్ద ప్రాసెస్ ఏముండదు. అప్పుడు మీరు అన్ని ఫొటోస్ అయితే రీచేంజ్ చేసుకోవచ్చు, ఈజీగా రీచేంజ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు సరిగా అయితే రాదు. ఇప్పుడు కలర్ అండ్ ఫిల్లోకి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్రాప్ చేసిన ఫోటోని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రాప్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇలాగే మీరు మొత్తం
ఫోటోని అయితే ఫస్ట్ క్రాప్ చేసుకోండి. ఓకేనా, 4:3 రేషియోలో క్రాప్ చేసుకున్న తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అన్ని ఫొటోస్ రీచేంజ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి.